నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎట్లాగైనా అధికారంలోకి రావాలి. ఈసారి ఎట్లాగైనా ఏ రకమైన హామీలు ఇచ్చైనా అవి తీర్చగలమో లేదో తర్వాత ముందు అసలు హామీలు ఇచ్చేయాలి, ప్రజలు నమ్మించాలి, అధికారంలోకి రావాలి. ఇట్లా అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చింది. హామీల గురించి అడిగారు, గ్యారంటీల గురించి అడిగారు. ఇస్తాము, వచ్చే నెల ఇస్తాము, ఆ నెల ఇస్తాము అంటూ విభిన్న ప్రకటనలతో ముఖ్యమంత్రి మంత్రి శాఖలు అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. దాదాపు 13 నెలలు అయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్కీముల హామీలని కటాకట్ స్కీమ్స్ అంటారు, లేదా ఫేక్ ప్రామిసెస్, ఫేక్ గ్యారంటీలు అంటూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణనే ఒక ఉదాహరణ. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా మీడియాలో బయటికి రాంది, ఎప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఉపన్యాసాలు దంచి కొడుతూ ఉంటారు, దేశానికి రైతు వెన్నుముక్క అంటూ. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. డిసెంబర్ 2024 ఒక్క సంవత్సరం క్యాలెండరు ప్రస్తుతం ఫిబ్రవరి 20 దాకా చూసుకుంటే 440 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాంగ్రెస్ పరిపాలనలో. 2016లో స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2016లో 640 దాటిన రైతుల ఆత్మహత్య తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చింది తెలంగాణలో. ప్రస్తుతం ఇది బాగా కలవరపెడుతోంది రైతుల ఆత్మహత్యలు. పంటలు ఎండిపోయినాయి, పంటలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రైతులకి రైతు భరోసాలు అన్నారు, లేకపోతే క్రాప్ బోనస్ 500 రూపాయలు ఇలా చెప్పారు. అన్ని రకాల హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రైతుల్ని పట్టించుకునే నాదుడే లేదు, వాళ్ళ గోడు వింటున్న వాళ్ళే లేరు. దాదాపు 460 మంది పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటేనే తెలంగాణలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి మూవ్ కావట్లేదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ పక్కన పెట్టారు. అవినీతి ఆరోపణలు అంటూ కూడా వాటి మీద విచారణ అంటూ మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోయారు. సంబంధించిన శాఖ మంత్రులు ఎవరు కూడా రైతుల్ని పట్టించుకోవట్లేదు. సో పూర్తిగా రైతుల ఆత్మహత్య అనేది అయితే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాలి, రైతులను ఆదుకోవాలి. ఊరికే ఉపన్యాసాల వరకు, కటాకట్ స్కీమ్స్ వరకు అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళని వెనక్కి నెట్టేయటం చాలా బాధాకరం. ఇప్పటికే తెలంగాణలో రూరల్లో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా కూడా 25 నుంచి 40% దాకా పడిపోయిందంటున్నారు. రైతులు ఇదివరకు వాళ్ళ పొలాల్ని ఫామ్ ల్యాండ్స్ కింద ఇట్లా అమ్ముకునేవారు. ప్రస్తుతానికి అవి కూడా లేదు. రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది 25 నుంచి 40% వరకు. లోన్ వేవర్స్ లేవు. అట్లాగే వాళ్ళకి ఆదుకునే వాళ్ళు లేరు. యూరియాల దగ్గర కూడా కౌంటర్స్ దగ్గర చూస్తున్నాం 2 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం, రైతుల్ని ఆదుకోవాల్సిన అంశం. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల్ని చాలా అర్జెంటుగా ఆపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లాగే ప్రతిపక్షాలు కూడా దీని మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.